బాగున్నారా బాగాలేదు రాకపోతే రాలేదంటున్నారని చెప్పేసి లండం నుంచి లండం పైనుంచి రాజమండ్రి నుంచి రైలు కింద నుంచి డబక్క పడిపోయామండి. వచ్చేసాను అమలాపురం పెట్రోల్ ధరలో వచ్చేసామండి. ఏమంటే మా ఇంట్లో డబ్బుకేం దానికేం లోటు లేదండి. మరి మా ఇంట్లో కోట్లు ఉంటే కుక్కలు తినేస్తున్నాయి, లక్షలు ఉంటే నక్కలు తినేస్తున్నాయి, ఏలుంటే ఆకలు తినేస్తున్నాయి, పదులుంటే పందులు తినేస్తున్నాయి, ఆఖరి చిల్లర ఉంటే చీమలు తినేస్తున్నాయి. మరి మా ఇంట్లో భోజనాలు పెడతామంటే వంకాయ తింటే వంగిపోతున్నారని, బేకాయ తింటే బీసిపోతున్నారని, చిక్కుడే కూర తింటే చిక్కుపోతున్నారని, ములక్కాయ తింటే ముదిరిపోతున్నారని, గోంగూర తింటే గోక్కున్నారని, పొట్లకాయ తింటే పొట్టొస్తుందని చెప్పేసి లడాసారి లడాపప్పు ఎండ్రేసి కిసనాలు పోసి పెట్టేవాళ్ళు. మరి తిన్నాక బాగానే ఉన్నారని ముగ్గురేళ్ళు మంతానికి కలుసుకున్నారని. మరి పొద్దున్న అమెరికా వాళ్ళు వచ్చి నన్ను పాకిస్తాన్తో యుద్ధం చేయమని చెప్పి నాకు 6 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారు. మరి వాళ్ళు ఇచ్చిన 6 రూపాయలు అడ్వాన్స్ తీసుకుని జీడికినంత జీబ్ వేసుకొని తూటుకారంత తుపాకి తీసుకుని బయలుదేరేదండి. మరి జీడికినంత జీబులో డీజిల్ అయిపోయిందని చెప్పి జీబు వెళ్ళిపోయి చెరువులో పడిపోయిందని నేను వచ్చి ఇక్కడ పడిపోయానండి. మరి మాకు ఇచ్చే మామూలు మాకు ఇచ్చేస్తే పాకిస్తాన్తో యుద్ధాన్ని బయలుదేరుతాను. మరి మీకు ఏదైనా ఫ్యాక్టరీ కావాలని చెప్పండి. గుడివాళ్ళ గుడ్లు ఫ్యాక్టరీ మాదే, దుబాయ్లో దూదు ఫ్యాక్టరీ మాదేనండి, ఏలూరులో ఎలకల ఫ్యాక్టరీ మాదేని, పామర్లో పందుల ఫ్యాక్టరీ మాదేనండి. మరి మీకు ఏదైనా ఫ్యాక్టరీ కావాలంటే రీఫిల్ లేని పెన్ తెచ్చుకుంటే మొత్తం రాసి చేస్తామండి. మరి మేము ఇల్లు కడదామంటే తాటాకైతే గలగాలంటే ఇటుకే తిరిగిపోతుందండి, జమ్మ అయితే జారిపోతున్నాను, పెంకి అయితే పేలిపోతున్నాను, నా అయితే నలిగిపోతుందండి. మరి అందుకని చెప్పి మా ఆఫీసులో భలే కలపలు కనిపెట్టారండి. ఏమేమి కలపాలంటే బొబ్బాస్ కలపండి, జిల్లేడు కలపండి, ఉరిగడ్డి వాసాలండి, దొంగ దోలాలండి, చీపురు పుల్ల కిటికీలండి, పైన కోడిపీట ఆపండి. మరి పైన కోడిపీట ఆపేందుకంటారా, వచ్చే వర్షాకాలంలో కారు సువాసన వస్తారు. మరి మా ఇంట్లో పెళ్లి భోజనాలు చెప్పుకుని ఎక్కువ జనం రారు కానీ కోడిపీ సువాసన అని చెప్తూ ఊరంతా వచ్చి కూర్చుంటారండి. మరి మా ఇంట్లో కేజీ బంగారం ఉంటే కుక్క నాకిందని చెప్పి చెత్తకుప్పలో పడేసేవాడిని, కోడి పిల్లలు నూకల్లాకి ఎట్లా వచ్చేవాడిని. ఏమండి సార్ తప్పుకోండి సార్, మా గన్ను పేలిపోతున్నాను, ముందు 3 కిలోమీటర్లు వెనక్కి 7 కిలోమీటర్లు వెళ్ళి. మరి ఆపు చేయమంటారు, మూసేయమంటారు. ఆపు చేస్తే 6,000 మూసేస్తే 3,000 పక్క తప్పితే 10,000. మరి మా గన్నుకు లైసెన్స్ లేదండి, కాలిస్తే కేసు లేదండి. మరి మా గన్నులో ఇప్పుడు బుల్లెట్లు పెడితే అర్ధరాత్రి 12 గంటల పేలిపోయింది.